want justice. Roll back illegal fees. Roll back Illegal fees. we want Justice. 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 చెప్పేది పూర్తిగా వినడానికి ప్రిన్సిపాల్ గారు ఉన్నారు. Let him come, sir. Let him come because let him speak in front of the students because I am not the person who will enter into their rooms and speak with them. మీరు స్టూడెంట్స్ ఒక 4-5 వస్తే కూర్చుని వాళ్ళు మీరు చెప్పదని చెప్పి వింటారు. వాళ్ళు ఏం సార్ చెప్తారు? డిమాండ్ ఈజ్ వెరీ క్లియర్. వాళ్ళ ఫస్ట్ ఇయర్ ఫీజుని మీరు సెకండ్ ఇయర్ లో పెంచి కట్టమనడం అనేది అత్యంత అరాచకం. ఈ పాయింట్ మేమల్లా ఎవరన్నారు మీకు తెలుసు. సర్క్యులర్ రిలీజ్ చేసింది కాలేజే కదా. చెప్పండి, మీరు లాయర్ కదా. GOMS 38 ప్రకారం అన్నారు కదా. ఎనీ లా విల్ బి ప్రాస్పెక్టివ్ బట్ నాట్ రెట్రోస్పెక్టివ్. గవర్నమెంట్ కూడా చెప్పినాము, గవర్నమెంట్ కూడా కాలేజ్ వాళ్ళు చేసేది తప్పు బాబు అని చెప్పేసి మాకు కన్ఫర్మ్ ఇచ్చిన తర్వాత అవన్నీ జరుగుతున్నాయి సార్. మీరు గవర్నమెంట్ అడిగే బాధ్యత మీకు లేదా? మేము ఎక్కడి వరకన్నా వెళ్తామండి. కానీ ఒక విషయం ఏంటి అని అంటే వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ ఇట్ ఈస్ టోటల్లీ రాంగ్. వేరే కాలేజెస్ అండర్టేకింగ్లు అట్లాంటివి తీసుకున్నారు, మీ కాలేజెస్లో ఏ అండర్టేకింగ్ తీసుకోలేదు. వాళ్ళకు మీరు ఫస్ట్ ఇయర్లో ఫీజు పెంచను అన్న గ్యారంటీ ఇస్తేనే వాళ్ళు వచ్చి మీ కాలేజ్లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత సెకండ్ ఇయర్లో సడన్గా ఫస్ట్ ఇయర్ ఫీజు కట్టండి, సెకండ్ ఇయర్ పెంచిన ఫీజు కట్టండి, నెక్స్ట్ ఇయర్ ఎలా పెరిగింది అది కట్టండి అనడం ఇట్ ఈస్ టోటల్లీ రాంగ్. ఇది నేను హయ్యర్ అఫీషియల్స్తో మాట్లాడిన తర్వాతనే డిస్కస్ చేసిన తర్వాతనే వీ కేమ్ టు ప్రొటెస్ట్ టుడే అండ్ దిస్ ఈజ్ అ రిలే హంగర్ స్ట్రైక్. Until you take back your circular, we are going to protest. This is very clear. All we need is a circular stating you are not going to collect any extra fees. This is the demand, a simple demand on behalf of everyone. నేను అందరితో డిస్కస్ చేసినాను అండ్ మీరు ఎక్కడ కూడా అండర్టేకింగ్ తీసుకోలేదు. కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు కూడా అలాట్మెంట్ లెటర్లో కూడా కొన్ని రిట్ పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయని చెప్పేసి అవి చూసుకోండి అని చెప్పేసి క్లియర్గా గవర్నమెంట్ మెన్షన్ చేసింది. ఆ మెన్షన్ చేసిన దాంట్లో కూడా ఎక్కడ మీ కాలేజ్ ఛాలెంజ్ చేయలేదు అండ్ స్టూడెంట్స్ అడిగినప్పుడు కూడా క్లియర్లీ లేదండి మేము మీ ఫీజుని మీ మొత్తం 3 years అయ్యేంత వరకు పెంచమంటేనే వాళ్ళు జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు మీ పిల్లలే కదా సార్, వాళ్ళ భారం ఎట్లుంటుందో చెప్పండి. ఒక్కొక్క తల్లిదండ్రి 30,000 40,000 ఫీజులు మీరు సడన్గా పెంచేస్తే 20,000 ప్లస్ ఇంకొక 20,000 60,000 ఒకటేసారి తెచ్చి కట్టమంటే కట్టలేరు కదా. దట్ ఈస్ ద థింగ్ and this is our democratic right. We are protesting in a very good way and we also expect the same kind of response from you as well because this is a matter pertaining to all the second year polytechnic students of all the branches. Government ఇచ్చిన జీవో బేస్ చేసుకొని సర్క్యులర్ ఇచ్చాము. మీరు గవర్నమెంట్ దగ్గర అప్రోచ్ కండి. గవర్నమెంట్ తో మీరు ఒకవేళ గనక అది రద్దు చేసి మేము గవర్నమెంట్ అప్రోచ్ వినండి. గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్రోచ్ అయ్యి అక్కడి నుంచి మీరు రద్దు చేస్తే తెచ్చుకున్నట్లయితే మాకేం అభ్యంతరం లేదండి. ఇప్పుడు మీ కాలేజ్ వాళ్ళు మేము గవర్నమెంట్ ఫీజు పెంచమన్న మాట ఇచ్చిన తర్వాతనే స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. అండ్ ఇంకొకటి మీరు ఒకవేళ పెంచాలనుకుంటే నెక్స్ట్ జాయిన్ అయ్యే పిల్లలకు ఒక క్లారిటీ ఉంటుంది, అరే ఈ కాలేజ్లో ఫీజు ఇంత ఉంది, ఇందులో పోతే 3 ఏళ్ళు ఇంత కట్టుకుంటాము అన్న క్లారిటీ ఉన్న పిల్లలకు మీరు పెంచుకోండి. కానీ మేము ఉన్న పలంగా సడన్గా మా పేరెంట్స్ అందరూ వ్యవసాయం చేసుకుంటూ బతుకుతారు, కష్టపడి బతుకుతారు. 20,000 ఉన్న ఫీజు పోయిన ఏడాది 20,000 మళ్ళీ ఈ ఏడాది పెరిగిన 20,000 మొత్తం కలిపి 60,000 ఒకేసారి కట్టమంటే మేము కట్టలేము. అండ్ దట్ ఈస్ ఆల్సో రాంగ్. ఈవెన్ ఒకవేళ గవర్నమెంట్ తెలిసి చేసినా తెలియక చేసినా అదైతే తప్పే. బికాజ్ ఎనీ లా ఇప్పుడు మీరే చూడండి సార్, ఒక వ్యక్తి ఏదో తప్పు చేసిండు, అతనికి దొంగతనం చేసినందుకు శిక్ష 1 year అనుకుందాం. ఇప్పుడు 1 year జైలు శిక్ష పడ్డది, అది జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. 1 year అయిపోయే కాలానికి ప్రభుత్వం ఏం చేస్తుంది, కొత్త చట్టం పాస్ చేసి దొంగతనానికి 2 ఏళ్ల శిక్ష అని చెప్పేసి వేస్తుంది. అంత మాత్రాన వాడిని 2 ఏళ్ళ లోపల ఉంచారు కదా. తర్వాత ఎవడన్నా దొంగతనం చేస్తే వాడి మీద అప్లికబుల్ అవుతుంది. చట్టం అనేది ఎప్పుడైనా కూడా ప్రాస్పెక్టివ్గా ఉంటుంది. మీరు చెప్పిన లాజిక్ కరెక్టే సార్. ఒక్క సెకండ్ సార్, దాని విషయంలో ఎవరు వ్యతిరేకించరు. ఆ విషయం మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఏదైనా డిమాండ్ ఇస్తే రైటింగ్లో ఇస్తే మేము పంపిస్తాము. మొదటి పాయింట్. రెండోది మా కాలేజీ వాళ్ళు కూడా ఎవరిని ఇమీడియట్గా మీరు గనక డబ్బు చెల్లించకపోతే మీకు ఎగ్జామినేషన్ పంపించమను. మీరు 16th లోపు కట్టమని చెప్పేసి సర్క్యులర్ రిలీజ్ చేశారు కదా, 16th వరకు డేట్ మెన్షన్ చేశారు సార్. అందులో జనరల్ చేసాం కానీ మేము వర్బల్గా మీటింగ్ పెట్టి అందరు స్టూడెంట్స్తో మాట్లాడి చెప్పాం, మీరు తీసుకోండి, మీరు ఈ లోపల మీ ప్రయత్నం మీరు చేయండి, గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళండి, గవర్నమెంట్ని ఒప్పించి వారి చేత అది రద్దు చేయించుకోండి, మాకు అభ్యంతరం లేదు, ఈ లోపల మిమ్మల్ని ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పాం. ఇప్పుడు ఆ సమస్య ఎక్కడ వస్తుంది అంటే గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా అంటది, వాళ్ళు ఇయ్యరు.
లాస్ట్కి వచ్చేసరికి మీరు మళ్ళీ మాకు ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తా అనే పరిస్థితి విషయం క్రియేట్ ఇది అవుతుంది. second దెన్ యూ thing విల్ అందరికీ ఆస్క్ తెలుసు. 40 ఇవ్వండి అని అంటే ఎక్కడికి వస్తారు? అందరికీ తెలిసిన విషయం, ఆ విషయం మనం మాట్లాడద్దు. See, ఒక్క సెకండ్, we don't have any problem if you charge the fees for the upcoming batches. We do have a that's problem what, if you sir. charge it for ఒక్క the నిమిషం. present దాని batches. గురించి ఇప్పుడు కరెక్టే సార్, ఇప్పుడు వాళ్ళు కట్టలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఈ రోజు మేము ఈ ఇక్కడికి రోజు వచ్చినాం. ఇమీడియట్ కట్టమని మేము చెప్పలేదు అని చెప్తాం. ఈ రోజు మీరు రాసుకోండి, మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు ఈ ఎగ్జామ్స్ అయ్యే టైంలో కూడా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు మీ యొక్క ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో హాల్ టికెట్ ఆఫీసే ప్రసక్తే లేదని కూడా చెప్పాం మేము. ఆ మాట చెప్పడం లేదో అడగండి. కానీ 16th వరకు అయితే కట్టమని అది చెప్పేసి మామూలు అన్నారు. జనరల్ సర్కిల్ జనరల్ ఇస్తామండి. సర్కులర్ డేట్ ఇస్తారు సార్, అది జనరల్ గా ఇస్తాం అంతే. మీరు ఏమైనా కాదంటే ఒకసారి మీకు మా ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి హామీ పొందా అంటే రండి, లేదంటే మేము ఆయనే వచ్చి ఒక హామీ ఇవ్వమనండి. ఇంతమందిలో చెప్పడం మధ్య పద్ధతి కాదు. మీరు లేదండి, see. అలాగే యు ఆర్ రిప్రజెంటింగ్ ఆన్ ఆల్ బిహాఫ్ ఆఫ్ ది ఆల్ స్టూడెంట్స్. No. ప్లీజ్ డూ కమ్ టు us. According to us, every student is a leader. We don't believe in those XYZ organizations where they come into the rooms and discuss those things. No secret dialogues. No secret dialogues from your side or our side. ఉన్నది క్లియర్ కట్ గా మాట్లాడటం. because as an advocate you know that if I go as per the law also I have to pay for it. See, that's what you cannot. మీరు చేస్తారా చెప్పండి? టీసీలు తీసుకొని పోయిన పిల్లల్ని అరే మీ బ్లాక్ ఇయర్ లో ఇట్లున్నాయి రా బాబు మాకు పెరిగింది ఫీజు అని అడిగారు కదా. As per the GIVA that should be right, బట్ sir. యాజ్ పర్ ద No issue. అడ్మిషన్ అలాట్మెంట్ లెటర్ ఇట్స్ నాట్ రైట్. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత హెచ్ఓడి దగ్గరికి వెళ్ళి అడిగితే మీరు కేసు పెట్టుకోండి జైలుకైనా వెళ్ళేస్తా, నేను జైల్లోనే పెళ్లి చేసుకున్నా, అయినా కానీ మీరు నన్ను ఏం బీకలేరు అని చెప్పేసి ఇట్లా మాట్లాడుతున్నారు. లాస్ట్ టైం కాలేజ్ ఫీ కట్టకపోతే మిడ్కి ఆపేసినారు ఇంటర్నల్స్, అసలు ఎగ్జామ్స్ పెట్టారు, అలో చేయరు ఎగ్జామ్స్కి. ఏమైనా మాకు పేరెంట్స్తో కాల్ మాట్లాడండి సార్ అంటే మాత్రం మాకు పేరెంట్స్ గురించి అవసరం లేదని చెప్తున్నారు. కాలేజ్ వాళ్ళు మాత్రం అతను హార్ష్గా బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు అన్న వచ్చిండు కాబట్టి అన్నతో కూల్గా మాట్లాడుతున్నారు, కానీ అన్నతో మాట్లాడినట్టు మాతో మాత్రం అలా మాట్లాడరు. ఫ్రెషర్స్ మనీ కట్టకపోతే ఇంటర్నల్స్ ఫెయిల్ చేస్తాం, మా ఇష్టం, ఇంకా మీ జీవితం మొత్తం మా చేతుల్లో ఉందని చెప్పేసి మాట్లాడతారు ఫ్యాకల్టీస్. ఫ్రెషర్స్ అమౌంట్ రీసెంట్గా మొన్న మిడ్ 2కి కూడా అట్లనే చేసిర్రు. చాలా ఇంటర్నల్స్కి వెళ్ళినప్పుడు ప్రతి ఇంటర్నల్కి పంపించే వాళ్ళు ఎవరైతే రాగలదో ఆ రోల్ నెంబర్స్ అని రాసి ఫ్యాకల్టీకి ఇచ్చేసి వాళ్ళని బయటనే నిల్చోబెట్టేవాళ్ళు. అప్పుడు వాళ్ళు పర్మిషన్ తీసుకొని వస్తే మాత్రమే అప్పుడు ఇంటర్నల్ కండక్ట్ చేసేవాళ్ళు. స్కాలర్షిప్ రెన్యువల్ చేసుకోవడానికి ఫ్రెషర్స్ మనీ ఇస్తేనే మీకు బోనఫైడ్ ఇస్తామని చెప్పేసి అన్నారు. స్కాలర్షిప్ కట్టకపోతే మీకు బోనఫైడ్ ఇవ్వం మేము అని చెప్పేసి అన్నారు. మీరు మాట్లాడినప్పుడు చాలా డీసెంట్గా మాట్లాడిండ్రు కదా, మేమే అది అంటే పాయింట్ మాట్లాడితే మా మీదికి రేజ్ అవుతుండ్రు. ఎలా అంటే కొట్టడానికి వచ్చేలా చూస్తుండ్రు. ఇప్పుడు వచ్చి అన్నయ్య అడిగితే మేము చెప్పినాము 16th వరకు కట్టకపోయినా ఏం కాదు, మీకు ఎగ్జామ్స్ దగ్గర హాల్ టికెట్ దగ్గర ఏం ఇబ్బంది పెట్టము అని చెప్తున్నారు, కానీ వాళ్ళు ఇవన్నీ మాకు ఏం చెప్పలేదు. ఇంతకుముందు ఏమన్నారంటే మేము ఎగ్జామ్స్ ఆపము అనేసి అన్నారు కదా, అదే వాళ్ళే క్లాస్కి వచ్చి ఏమన్నారంటే ఇఫ్ సపోజ్ మీరు 16 వరకు కట్టకపోతే మీకు ఎగ్జామ్స్ పెడతాం కదా, పేపర్స్ ఎక్కడికి వెళ్ళవు ఇక్కడనే ఉంటాయని కూడా అన్నారు. ల్యాబ్ ఎగ్జామ్స్ కూడా అలౌ చేయరు కనీసం ఫీజు కట్టకపోతే. ఎవరిని అడిగినా అప్పుడు మనీ అడ్జస్ట్ కాకపోతే అసలుకి పేరెంట్స్ కాల్ మాట్లాడమన్నా మాట్లాడరు వాళ్ళు. ఈవెన్ ఫ్రెషర్స్ అమౌంట్కి అయినా మాకు ఇష్టం లేదన్నా కానీ మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పర్లేదు మీరైతే ఖచ్చితంగా రావాలని డిమాండ్ చేస్తారు. ఇట్లా స్మూత్గా అస్సలు మాట్లాడరు, మీతోటి మాట్లాడినట్టు హార్ష్గా మాట్లాడతారు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోనని చాలా హార్ష్గా మాట్లాడతారు. అసలు స్టూడెంట్స్ని ఏం లేకుండానే చేజ్ చేసుకుంటారు. చాలా ఫ్యాకల్టీ ఇప్పటి వరకు స్టూడెంట్స్ మీద చేజ్ చేసుకున్నారు అసలుకి రీజన్ లేకుండా. మాకు స్కాలర్షిప్ కూడా రావట్లేదు, స్కాలర్షిప్ రాకపోతే మాకు సర్టిఫికేట్స్ ఇవ్వని అంటున్నారు. చాలామంది సీనియర్స్ కూడా బీటెక్లో ఎక్కడనే జాయిన్ అయ్యారు, సర్టిఫికేట్స్ ఇవ్వనంటే స్పాట్లోనే ఎక్స్ట్రా ఫీజు కడితేనే సర్టిఫికేట్స్ ఇస్తాము అని అంటున్నారు. కాలేజ్ ఫీజు అయినా బస్ ఫీజు అయినా కట్టాలి అంటే వాళ్ళు ఇచ్చిన టైం లోపల కట్టాలి. ఇంటర్కి వెళ్ళకుండా డిప్లొమా చూస్ చేసుకుంది ఎందుకంటే మాకు చదువులో ఈజీ ఉంటుందని, ఫీజులో ఈజీ ఉంటుందని. ఫస్ట్ ఇయర్లో ప్రతి ఒక్కరికి ఫీజు అన్నది చాలా తక్కువ పెట్టి ఫస్ట్ ఇయర్లో మేము అందరం అదే ఫీజు కట్టి మేము నార్మల్గా ఉండే. కాకపోతే ఆ ఫీజు కట్టిన తర్వాత కూడా కొన్ని మైనర్ అమౌంట్స్ అనేవి ఉంటాయి. ఎట్లా అంటే మనకి ఇప్పుడు ఫ్రెషర్స్ అమౌంట్ కానీ అట్లా చిన్న చిన్న అమౌంట్స్ ఉంటాయి. అన్ని లేట్ వెళ్ళినప్పుడు అమౌంట్ తీసుకుంటారు మా హెచ్ఓడి సార్. ఇంకా ఐడి కార్డ్ మిస్ అయినప్పుడు అట్లా ఆల్ ఆఫ్ దీస్ మైనర్ అమౌంట్స్ వైండ్ అప్ బీయింగ్ అ మేజర్ అమౌంట్. మాకు ఫీజులు హైక్ చేసారు అండ్ ఫస్ట్ ఇయర్ మేము జాయిన్ అయ్యేటప్పుడు మాకు 6100 అని చెప్పారు. అండ్ ఇప్పుడు చూస్తే జీవో వచ్చిందనేసి ఇంకా పర్ ఇయర్కి ఎక్స్ట్రా 18,000 కట్టమంటారు. కూర్చున్న 99% వాళ్ళంతా కూడా ఫీజు తక్కువ ఉందనేసి జాయిన్ అయ్యారు. కానీ ఇప్పుడు చూస్తే వీళ్ళు ఇల్లీగల్గా ఫీజు కలెక్ట్ చేస్తామంటారు. అందరూ ఫస్ట్ ఇయర్లో ఎంత గట్టిగా చెప్పినారు మాకు 6100 ఉంటుంది ఫీజు అసలు పెరగదు అని చెప్పినందుకే
మేము ఇప్పుడు ఇందులోకి వచ్చి జాయిన్ అయినాము. ఈ 6,100 మేమైతే ఫస్ట్ ఇయర్ కట్టేసినాం, సెకండ్ ఇయర్ కట్టేసినాం. అట్లా మాకు జాయినింగ్ అయ్యేటప్పుడే ఒక చిన్న మాట ఇట్లా ఫీ హైక్ అన్నది ఉంటుంది అని చెప్పుంటే అసలు ఇంతమంది రాకపోతుండే. చాలా రోజుల నుంచి అడుగుతూనే ఉన్నాం, ఎవ్వరు ఏం రెస్పాన్స్ లేదు. మీరు గవర్నమెంట్ని మీట్ అవ్వరు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు అని ఇలా మాట్లాడుతారు. ఎక్కువ మాట్లాడితే మీరు చాలా రూడ్గా మాట్లాడుతారు, ఇరిటేట్ చేయకూర్రి అని అంటారు. నన్ను అయితే పర్సనల్గా సారు తుత్తు అని ఏమేమో మాట్లాడుతున్నావు అని అన్నాడు. నేను ఈ క్వశ్చన్స్ అడిగితే అన్ని మేనేజ్మెంట్ నుంచి ఏం రెస్పాన్స్ రావట్లేదు. తక్కువ ఫీజుతో చదువుకోవాలని చెప్పి మేము ఇక్కడ వచ్చినాము. కాకుండా మిగతా కాలేజ్తో కంపేర్ చేసుకుంటే ఏ కాలేజ్లో ఫీజు పెరగలేదు, మా కాలేజ్ ఒక్కటే పెరిగింది. మేము వేరే కాలేజ్ వాళ్ళని అడిగినా కూడా మాకు నోటీస్ రాలేదని చెప్తున్నారు. గవర్నమెంట్ ఇచ్చిన దాని ప్రకారం పెంచితే అన్ని కాలేజీలు పెంచాలి కానీ బట్ మా ఒక్క 8th కాలేజ్ మాత్రమే పెంచింది. ఇది ఎందుకనేది మాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ 6,100 ఉందనే చెప్పారు కాబట్టే మేము జాయిన్ అయినాం కదా, లేకుంటే మేము అసలు జాయిన్ కాకనే పోదును. చాలా ఇబ్బంది అవుతుంది కట్టాలంటే. మీరు సడన్గా పెంచితే ఎట్లా? ఫస్ట్ ఇయర్లో మాకు అసలు ఫీ ఇంక్రిమెంట్ గురించి ఇన్ఫామ్ చేయలేదు. ఇప్పుడు సెకండ్ ఇయర్లో సడన్గా ఫీ ఇంక్రిమెంట్ చేసేసరికి చాలామంది ఫీ కట్టలేకపోతున్నారు. సో ఇప్పుడు ఇక్కడ వీళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే సెకండ్ ఇయర్ది కాదు, ఫస్ట్ ఇయర్ది కూడా కట్టమని చెప్తున్నారు. అలా అయితే మరి పాస్ అవుట్ అయిన పోయిన ఇయర్స్ అన్నీ కూడా కట్టాలి కదా ఫీ. జియో పాస్ చేసినా కానీ ఇంకా వేరే కాలేజ్లో అయితే ఇన్ఫామ్ చేయలేదు. మా కాలేజ్ వాళ్ళు మాత్రం జియో పాస్ అయిన వెంటనే మా క్లాస్లలో మీటింగ్ పెట్టేసి చెప్పేసినారు, ఫీ పెంచింది మీరు కట్టాలి అని చెప్పేసి 16 డేట్ కూడా చెప్పినారు. ఇప్పుడు వచ్చేసి అడిగితే మేము అలా చెప్పలేదు, జస్ట్ జనరల్ సర్క్యులర్ మాత్రమే పాస్ చేసాం, పిల్లల్ని ఏమి ఇబ్బంది పెట్టాము, ఎగ్జామ్కి కూడా అలో చేస్తాము ఫీ కట్టకపోయినా కానీ. మేము ఇప్పుడు దాని గురించి ఏం మాట్లాడట్లేమో అని అంటున్నారు. కానీ నార్మల్గా కాలేజ్ ఫీ కట్టకపోతేనే మమ్మల్ని మిడ్కి అలో చేయకుండా చేశారు. ఇప్పుడు ఈ ఫీ కట్టకపోతే ఎగ్జామ్కి అలో చేస్తారనే నమ్మకం అయితే మాకు లేదు. మాకైతే కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు అగ్రిమెంట్లో మాత్రం ఎవ్రీ ఇయర్ 6,100 ఉంటుందని మాత్రమే చెప్పారు. డిప్లొమా కంప్లీట్ కావడానికి వస్తున్న టైంలో మీకు ఫీ హైక్ అయింది అని చెప్పేసి ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఫీ ఈ ఇయర్ ఫీ అన్ని కట్టమంటే మేము ఎక్కడి నుంచి కట్టాం? పాలిసెట్ అనే ఎగ్జామ్ రాసి ఈ డిప్లొమాకి అనేది ఎంట్రీ ఇచ్చినాం. కానీ డిప్లొమాకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ముందు 6,100 కట్టమన్నారు, కట్టేసినాం అందరము. కట్టిన తర్వాత మేనేజ్మెంట్ వచ్చిన వాళ్ళు అంటే వాళ్ళు ఏ ఎగ్జామ్ రాయలేరు డిప్లొమాకి ఎంట్రీకి, ఎగ్జామ్ రాయని వాళ్ళకి 30,000 పెట్టి సీట్ కొన్నారు. వాళ్ళు చదివిన వాళ్ళకి చదవని వాళ్ళకి ఏం తేడా లేదు. హెచ్ఓడి సార్కి, ప్రిన్సిపల్ సార్కి, ఏఓ సార్కి అడిగితే వాళ్ళు పర్సనల్గా తీసుకుంటారు. పర్సనల్గా తీసుకొని మా పర్సనల్ ఇష్యూస్ని అందరు క్లాసులలో మాట్లాడేటట్టు ఫ్యాకల్టీ మొత్తం ఒక పాయింట్ మీద ఉండి మమ్మల్ని అందరినీ తిట్టేలాగా చేస్తుర్రు, టార్గెట్ చేస్తుర్రు అందరినీ. ఈవెన్ హెచ్ఓడి సార్ అయినా కానీ పర్సనల్గా తీసుకుంటున్నామని పర్సనల్గా బాగా తిట్టున్నా. తక్కువ ఫీ ఉందని చెప్పేసి కాలేజ్లో వచ్చి జాయిన్ అయినాం మేము. ఇప్పుడేమో సడన్గా వాళ్ళు పర్ ఇయర్కి ఇంత మనీ కట్టమంటే ఎవరు కట్టలేరు కదన్న. స్పాట్ అడ్మిషన్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మాకే ఫీజు ఎక్కువ అనిపిస్తుంది. మేము కూడా అంత మనీ ఉంటే మేము కూడా స్పాట్ వల్ల వచ్చేవాళ్ళం కదా, మేము ఎందుకు కష్టపడి ఎగ్జామ్ రాసి ఇంత ర్యాంక్ తెచ్చుకొని ఈ కాలేజ్ పెట్టుకుంటాం. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మాకు ఫీజు అనేది ఎక్కువ అనిపిస్తుంది ఇప్పుడు ఫీజు పెంచినాక. మాకు మాత్రం ఫీజు తక్కువ చేయాలి. మా పేరెంట్స్ ఎంతో కష్టపడి కడుతుర్రు. మా తమ్ముళ్ళకి కానీ చెల్లెళ్ళకి కానీ కూడా ఎన్నో ప్రాబ్లమ్స్. మేము తక్కువ ఉంటుందని ఈ డిప్లొమా తీసుకున్నాము. ఇప్పుడు ఇంత ఫీజు అంటే కట్టలేకపోతున్నాం అందరం. यहाँ पे फीस हाइक कर दी हम लोगों को. हम लोग 50 किलोमीटर्स 100 70 किलोमीटर से अप एंड डाउन करके यहाँ पर कॉलेज स्टडीज़ के लिए आ रहे, बट ये लोग हमारे पर बहुत ज़्यादा జూమ్ కర్రే. ఇప్పుడు ఫీజు పెంచడం వల్ల మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇట్లా కట్టలేము. ఒకవేళ మేము మధ్యలో డ్రాప్ అయిపోతాం. ఇట్లా పెంచితే మేము ఏం చేయలేము. ఇలా అయితే మాకు చాలా కష్టం అయిపోతుంది. మేము మధ్యలో డ్రాప్ అవ్వాల్సింది వస్తుంది. సర్టిఫికేట్స్ అడిగినవి మొత్తం డబ్బులు కట్టి తీసుకోవాలంటారు. అట్లా కూడా మా వల్ల కాదు. మా హెచ్ఓడి ఫస్ట్ మాకు లేట్ ఫీజు అనేది 100 రూపీస్ తీసుకుంటాడు. ఎప్పుడు తీసుకున్నా కానీ ఆయన మళ్ళీ హాఫ్ డే తమ్మే వేపిస్తాడు. మాకు ఫస్ట్ అయితే తమ్మే వినియర్ వాళ్ళు లేట్ ఫీజు అనేది కలెక్ట్ చేస్తారు. ఫస్టే మాకు కలెక్ట్ చేసుకొని ఆయన ఏం చేస్తాడో కూడా తెలియదు. మళ్ళీ ఆయన వాళ్ళ ఇంట్లో ఖర్చులో పెట్టుకుంటాడో తెలియదు, కాలేజ్కి ఇస్తాడో తెలియదు. కానీ ఆయన ఎప్పుడు మేము లేట్ వచ్చినా కానీ మార్నింగ్ 100 ఫీజు కలెక్ట్ చేస్తాడు. ఇప్పుడు అలా 100 ఫీజు అని ఒక 10 మెంబర్స్ కట్టిన డైలీ ఒక 1,000 రూపీస్ వస్తున్నాయి. వాళ్ళకి ఆ 1,000 రూపీస్ ఆయన ఏం చేస్తుండో కూడా మాకు ఆయన కౌంట్ చెప్పాడు. ఏమన్నా అంటే మేము రిజిస్టర్లో రాస్తున్నాం, మీకు ఎప్పుడైనా ఏమైనా పార్టీస్ ఉంటే ఆ పార్టీస్కి డబ్బు ఇస్తున్నా కానీ ఇప్పుడు కూడా ఒక్కసారి కూడా మాకు ఇట్లా చేస్తున్నారని ఒక్కటి కూడా చెప్పలేదు ఆయన. ఇప్పుడు మేము ఏమైనా గట్టిగా అడిగితే మమ్మల్ని పాయింట్అవుట్ చేస్తాడు, మీకు అది అని ఇక్కడని ఎక్కడ పట్టుకోవాలి అక్కడ ఎగ్జామ్స్ కాడ పట్టుకుంటాడు, ఎగ్జామ్స్ ఆపేస్తాడు. మళ్ళీ నేను మిమ్మల్ని కొట్టినాక మీరు ఎవరికి మాట్లాడుకుంటా వాళ్ళు మాట్లాడుకోండి అని అదే మాట్లాడుతున్నాను. మనం ఎస్బిటిఈటీకి పోయినాం, చైర్మన్ ఆఫీస్కి పోయినాం, ఆ తర్వాత సెక్రటేరియట్ పోయినాం. మనం ఫస్ట్ చూసినాము ఆ ఎస్బిటిఈటీ ఆఫీస్ సెక్రటరీ ఆఫీస్ దగ్గర కనీసం కంప్లైంట్ కూడా తీసుకుంటలే. ఆ రోజు మనం కొట్లాడినాం, ఇమీడియట్లీ మన కంప్లైంట్స్ తీసుకున్నారు.
మనం డిమాండ్ చేసేది ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఎవ్రీ స్టూడెంట్ ఇన్ ది స్టేట్స్ డిజర్వ్ సమ్ రెస్పెక్ట్. ఆ స్టూడెంట్స్ ఉండడం వల్లనే టీచర్స్ అయినా, ఫ్యాకల్టీ, ఇంకెవరైనా సరే, నాన్ టీచింగ్ స్టాఫ్ అయినా సరే, మీ హెచ్ఓడీలు అయినా సరే, ప్రిన్సిపల్ అయినా సరే, వాళ్ళందరికీ జాబ్స్ ఉన్నాయి. ఈరోజు ఈ స్టూడెంట్స్ అనేటోళ్ళు లేకపోతే ఈ కాలేజే ఉండదు. మన యూత్ ఉంది కాబట్టే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ నడుస్తున్నాయి. సో ఫస్ట్ ప్రైమరీ థింగ్ ఇస్ రెస్పెక్ట్. ఈ కాలేజ్ పేరు అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. అసలు అన్నమాచార్యుడు కూడా చెప్పింది ఏందో చాలా మందికి తెలియదేమో, నేను చెప్తాను. ఆయన అన్నాడు, మీరు వినే ఉంటారు ఓ పాట, బ్రహ్మం ఒకటే పర బ్రహ్మం ఒకటే అన్నాడు ఆయన. వాడు పీల్చే గాలైనా, నువ్వు పీల్చే గాలైనా, నేను పీల్చే గాలైనా అంతా ఒకటే అన్నాడు. వాడు దొక్కే భూమి, నేను దొక్కే భూమి, ప్రతి ఒక్కరు దొక్కే భూమి ఒకటే అని అన్నాడు. అట్లాంటి ఒక స్ఫూర్తి కలిగిన వ్యక్తి పేరు గల కాలేజ్ నుండి ఈ ఉద్యమం మొదలవ్వడం అనేది మనకు చాలా గర్వకారణం. ఎందుకంటే ఈరోజు వాళ్ళు అంటున్నారు, ఏమంటున్నారు, మీరు పోయి గవర్నమెంట్తో మాట్లాడండి అంటున్నారు. గవర్నమెంట్తో మాట్లాడే లెక్క పక్కకు పెడితే ఒకటే ఒక కాలేజ్లో పెంచారు ఇప్పటి వరకు. వేరే ఏ కాలేజ్లో అందరితో మనం ఎంక్వైరీ చేసుకున్నాం. ఎవరన్నా పెంచిర్రా ఫీజులు? సర్కులర్లు ఎవరన్నా రిలీజ్ చేసిర్రా? ఈరోజు కొట్లాడేది ఫస్ట్ మన ఆత్మాభిమానం కోసం అయితే, రెండోది మన తల్లిదండ్రుల శ్రమ. ఇక్కడ ఉన్న చాలా మంది విద్యార్థులు నిజంగా ఈ ఫీజు కట్టుకోలేక రేపు కాలేజ్ మానేసే పరిస్థితి కూడా రావచ్చు. దాని గురించే ఈరోజు మన ఈ పోరాటం. ఖచ్చితంగా కాలేజీ వాళ్ళు రిలీజ్ చేసిన సర్కులర్ని వెనుకకు తీసుకునేంత వరకు ఈ పోరాటం అనేది ఆగదు. ప్రభుత్వంలో ఉన్న అధికారులతో కూడా మాట్లాడితే వాళ్ళు క్లియర్గా ఒకటే చెప్పారు, చూడండి మీది న్యాయబద్ధమైన డిమాండే ఉంది. ఎందుకంటే కాలేజ్ వాళ్ళు ఏ సందర్భంలో కూడా కోర్టుకు వెళ్ళలేదు. అండ్ గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసిన మాట వాస్తవమే, కానీ అది కొత్తగా వచ్చే వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది, కానీ ఎట్లా పడితే అట్లా మీ మీద అప్లికబుల్ కాదు. అండ్ కాలేజ్ వాళ్ళు కూడా మనకు మాట ఇచ్చారు, ఏమని ఇచ్చిర్రు, మీ తర్వాత వచ్చే బ్యాచెస్ నుండి మేము ఫీజు హైక్ చేసుకుంటాం, ఒకవేళ మీ టైంలో అయినా కూడా మీకు ఫీజు హైక్ అనేది ఉండదు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన మాట మేరకే వాళ్ళు మాట తప్పారు. కాబట్టి ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ డే 1 ఆఫ్ అవర్ రిలే హంగర్ స్ట్రైక్. ఇదే గనక కంటిన్యూ అయితే మన స్ట్రైక్ కూడా ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. విద్యార్థి లోకం కదం తొక్కి ముందుగా ఒక అడుగేసిన తర్వాత మేము మీ వెనుక నిలబడ్డాం. ఈరోజు దీనికి నాయకులు ఎవరు అని అంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క విద్యార్థి నాయకుడే. ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చినాము, ప్రతి ఒక్క అథారిటీకి నివేదికలు ఇచ్చినాము. ఇదేదైతే ఇల్లీగల్గా వీళ్ళు ఇష్టానుసారంగా పాస్ చేసినటువంటి సర్క్యులర్ ఉందో దానికి పూర్తిగా వ్యతిరేకంగానే మనం ఈరోజు మన గలం విప్పుతున్నాం. We want justice! We want justice! Roll back! Roll back! We want justice! We want respect! నేను ఆ రోజు మీరు వచ్చిర్రు కొండమ్మ ఎస్బిటిటి ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వండి అన్న రోజు నాకు వచ్చే ప్లాన్ కూడా లేకుండే. వేరే కోర్టులో వేరే మ్యాటర్ ఉంటే ఆడికి పోయినుండే. ఆడికి పోయిన తర్వాత నాకు అనిపించింది అనమాట, మీకు అనిపించిందో లేదో నాకు తెలియదు, నాకైతే మస్తు సిగ్గు అనిపించింది, గలీజ్ అనిపించింది. వాడో గవర్నమెంట్ ఆఫీస్లో కూర్చొని మన కోసం పనిచేయాల్సినోడు మనల్ని కుక్కల్ని గెదిమినట్టు బయటికి గెదుముతుంటే మనం చూసుకుంటూ ఊకుంటామా? అందుకే ఆ రోజు గట్టిగా అడిగినాం, అరే మీకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందే మా కోసం పనిచేయనీకే. మేము వచ్చి ఏమడిగినాము, ఒక కంప్లైంట్ తీసుకొని స్టాంప్ వేసి ఈ బాబు నీకు ఇచ్చినట్టు అక్నాలెడ్జ్మెంట్ ఈ బాబు అని అడిగితే ఎంత గలీజ్గా ట్రీట్ చేసారు. ఇది జస్ట్ మీ కాలేజ్ వాళ్ళ పరిస్థితే కాదు, మీరు వేరే కాలేజ్ వస్తున్న స్టూడెంట్స్ని కూడా చూసారు. ఒక కంప్లైంట్ ఇస్తే తీసుకొని అక్నాలెడ్జ్ చేసి ఇవ్వాల్సింది పోయి లోపల ఉన్న సార్ ఎవరో చూసి ఆ కంప్లైంట్ ఓకే అంటే తీసుకుంటారంట. ఇదేంటని ఉంటుందా? నేను ఢిల్లీలో ప్రెసిడెంట్ ఆఫీస్ దగ్గర నుండి మనం సీఎం చీఫ్ సెక్రటరీ ఆఫీస్ వరకు పోయినా కూడా వాళ్ళు కంప్లైంట్ తీసుకుంటారు, మనకు స్టాంప్ వేసి బాబు నీ కంప్లైంట్ ముట్టింది అన్నట్టుగా మనకు ఒక ఎవిడెన్స్ ఇస్తారు. ఈ పరిస్థితి ఎస్బిటిఈటీలా నడుస్తుంది. దానికి వ్యతిరేకంగా కూడా మనం ఇచ్చే స్లోగన్ ఒకటే, వి వాంట్. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మన స్టేట్లో చాలా సఫర్ అవుతున్నాడు. ఇల్లీగల్గా ఫీజులు పెంచేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది చేసేసుకుంటామని అంటే ఇక స్టూడెంట్ అనేటోడు కాలేజీలలో జాయిన్ కావడం. మొన్న ఒక స్టూడెంట్ అడిగిందనమాట, నా ఏమన్నా ఉండని కానీ అటానమస్ కాలేజీలలో మాత్రం జాయిన్ కావద్దు, ఒక్కసారి పోయినామంటే లోపల పోతాము, కనీసం చెప్పుకోనిక కూడా దిక్కు ఉండదు అన్న పరిస్థితి క్రియేట్ అవుతుంది. ఈ పరిస్థితి పోవాలి అని అంటే ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో అడుగులు ముందుకు వేయాలి. ఈరోజు ఇక్కడ మొదలైంది, రేపు ఏ ఢిల్లీ వరకు పోతుందో కూడా వాళ్ళు ఊహించలేరు. మనం కొట్లాడుతుంది వేరే దేని గురించో కాదు, మన హక్కుల గురించి. మన హక్కులు అంటే ఏంది? ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సింది. కాలేజ్ మీద ఒక ఆశ పెట్టుకొని జాయిన్ అయినా, మరి ఫస్ట్ ఇయర్లో చెప్పిర్రు ఫీజు పెరగదు, మా అమ్మ నాయన కష్టం ఇంత ఉంది,
లాస్ట్కి వచ్చేసరికి ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే పైసలు కట్టమంటారు. ఇప్పుడు 20,000 కట్టేది రేపు 40,000 అయింది, మొత్తం 40,000 కట్టంటారు. ఒక్కసారి ఆలోచించండి. నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ ఎ స్టూడెంట్ బికాస్ ఆఫ్ హూమ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ విత్ దేర్ జాబ్స్ ఇన్ మెనీ ఆఫ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్. మనము లేకపోతే వాళ్ళు లేరు. ఆ విషయం వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం అనేటోడు ఉన్నాడు కాబట్టి వాళ్ళు అనేటోళ్ళకు జీతాలు వస్తున్నాయి, వాళ్ళు అనేటోళ్ళకు ఉద్యోగాలు ఉంటున్నాయి, వాళ్ళ వ్యవస్థలు నడుస్తున్నాయి, కాలేజీలు నడుస్తున్నాయి. విద్యార్థి లోకం కనుక మొత్తం ఏకమైంది అని అంటే ఖచ్చితంగా మనం ఈ సమస్యలన్నీ ఎదుర్కోవచ్చు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి మేము పిలుపునిస్తున్నాం. అడగండి, గల్లా పట్టుకొని అడగండి, ఎందుకురా ఈ ఫీజులు, ఇంటర్నల్లో మార్కులు ఎందుకు తక్కువ చేస్తున్నారు, ఏం నడుస్తుంది ఈడ, ఇది కాలేజా లేకపోతే ఇంకేదన్నా బర్రెల దొడ్డ? మేము బర్రెలం కాదు కదా స్టూడెంట్స్, మాకు కూడా ఒక రెస్పెక్ట్ కావాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకు కావాల్సింది రెస్పెక్ట్. ఆ తర్వాతనే ఇంకేదైనా. స్కాలర్షిప్లు వస్తలేవు, ఆ స్కాలర్షిప్లు కూడా వీళ్ళు ఇస్తా అంటారు, ఇయ్యరు. తర్వాత పోయి కాలేజ్ వాళ్ళ దగ్గర సర్టిఫికేట్లు ఇవ్వమనగానే వాళ్ళు కొత్త డ్రామా మొదలు పెడతారు. సో ఈ పరిస్థితులన్నీ చేంజ్ కావాలంటే లెట్ us all fight unitedly. These people will definitely take back their circular. We want justice. We want justice. Roll back. Roll back. In democracy there is a procedure. तो माँ ताता अनेटोलू अगर कोई बीमारी हुआ तो दवा और दुआ दोनों चाहिए. एक जगह पे हम दवा भी ले रहे हैं, दूसरा जगह पे दुआ भी कर रहे हैं. तो दोनों चीज़ों को हम साइमल्टेनियसली हैंडल कर रहे हैं. As you said, we will go in that way also. But when other colleges are not doing that, we don't want you also to do it. నేను అనేది ఏంటంటే వాళ్ళకి మా సైడ్ నుంచి వాళ్ళు ఈ ఎకనమిక్ ఇయర్లో ఎకనమిక్గా వాళ్ళకి ఎటువంటి ఉండదు పెంచిన దాని మీద అని చెప్తున్నాను. అంటే ఒకవేళ ఫీజు కట్టినా యాజ్ పర్ ఓల్డ్ ఫీజే ఈ అకాడమిక్ యాక్సెప్ట్ చేస్తాం కానీ బట్ అది నాట్ అది జీవో మోడిఫై అయ్యే వరకు అది స్టిల్ లైవ్లో ఉంటుంది. Still it will be in the back. But your assurance is till the end of this academic year, you won't trouble students. మీరు ఒకవేళ ఒక స్టూడెంట్ వచ్చి మాకు చెప్తే మీరు డైరెక్ట్గా మాకు మీకు ఆ ఇన్సూరెన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇస్తుంది. మీరు ఏదైతే సర్క్యులర్లో 16th and date పాస్ అది వదిలిపెట్టేసేది. విద్యార్థులందరూ తరగతులు బహిష్కరించారు. ఈరోజు యువజన పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మా డిమాండ్ ఒకటే, అయ్యా ముఖ్యమంత్రి గారు, జియోలు మీకు ఇష్టం వచ్చినట్టుగా పాస్ చేస్తే కాదండి, కొంచెము విద్యార్థుల పక్షాన కూడా మీరు దృష్టి పెడితే బాగుంటుంది. ఎందుకంటే మీరే ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి ఈ విషయాన్ని స్ట్రెస్ చేసి చెప్తున్నాం. ప్రభుత్వం ఏదైనా చట్టము తయారు చేస్తే అది రేపటి నుండి అమలు అవుతుంది కానీ నిన్నటి నుండి అమలు కాదు. ఇప్పుడు వీళ్ళు పాస్ చేసిన జియో వల్ల ఏంది అని అంటే నిన్నటి ఫీజు ఈరోజు పెంచి రేపు కట్టు అన్నట్టు ఉంది ఈ పరిస్థితి. కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడే మీకు ఈ ఫీజు ఇంతే అని చెప్పేసి అంటే మేము ఆ కమిట్మెంట్తో జాయిన్ అయిన తర్వాత సడన్గా గవర్నమెంట్ పెంచిందని చెప్పి మేము కట్టే పరిస్థితిలో లేము. ఫస్ట్ డే రిలే నిరాహార దీక్షను ఈ రకంగా ఇక్కడ విరమిస్తున్నాము.